హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం కెప్టెన్ అమెరికా 4th ఇన్స్టాల్మెంట్ అయిన ద బ్రేవ్ న్యూ వరల్డ్ ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ అండ్ అందులో ఉన్న హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ ఈ మూవీ ఫ్లేవర్ అనేది వింటర్ సోల్జర్ మూవీకి సిమిలర్గా ఉంటుంది. మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా మ్యాంటిల్ని తీసుకోవడం అండ్ ఆల్రెడీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సిరీస్ నుండే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. బట్ ఈ మూవీలో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా మ్యాంటిల్లో ఎలా ఫిట్ అయ్యాడు, తన ఓన్ పర్సనా ఏంటి, తన ఓన్ స్టైల్ ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. అందుకే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వు స్టీవ్ రాజర్స్వి కాదు అని జనరల్ రాస్ అన్నప్పుడు ఆ విషయాన్ని శామ్ కూడా అక్నాలెడ్జ్ చేస్తాడు. అవును, స్టీవ్ స్టైల్ స్టీవ్దే, నా ఐడెంటిటీ నాదే అని శామ్ చెప్పడానికి ట్రై చేస్తాడు. మోర్ ఓవర్ ఆడియన్స్ మాత్రమే కాదు, మూవీలో కూడా మిగతా క్యారెక్టర్స్ అందరూ కెప్టెన్ అమెరికా మ్యాంటిల్ని తీసుకున్న శామ్ని చూసి స్టీవ్తో పోలుస్తూ ఉంటే శామ్ మాత్రం తను స్టీవ్కి షాడో కాదు, అలా ఉండాలని అనుకోవట్లేదు కూడా. కేవలం మ్యాంటిల్ మాత్రమే కెప్టెన్ అమెరికాది, బట్ శామ్ తన ఓన్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తున్నాడు. సెకండ్ ఆస్పెక్ట్, జనరల్ రాస్ ఏకే రెడ్ హల్క్. యాక్టర్ విలియం హర్ట్ చనిపోవడంతో ఆ ప్లేస్ని ఇప్పుడు యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ రీప్లేస్ చేశారు. ఆల్రెడీ ఈయన ఫేస్తో కాన్సెప్ట్ రెడ్ హల్క్ ఆర్ట్ వర్క్స్ చాలా వచ్చాయి అండ్ ఈయన ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారు. యాక్టర్ విలియం హర్ట్ని గుర్తు చేస్తూ ఒక డైలాగ్ కూడా పెట్టారు, లూజ్ ఎ ముస్టాచ్ ఆర్ లూజ్ అన్ ఎలక్షన్ అని. విలియం హర్ట్కి ముస్టాచ్ ఉంది, హ్యారిసన్ ఫోర్డ్కి లేదు కదా. దానికి ఒక చిన్న నాడ్ లాగా. నాకు తెలిసి బ్రూస్ బ్యానర్ అండ్ రోడీ తర్వాత ఎంసీయూలో రీకాస్ట్ అయింది ఈ క్యారెక్టర్ అనుకుంటా. ఎనీవేస్, ఆర్మీ జనరల్గా ఉన్న జనరల్ రాస్ ఎలా అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ప్రెసిడెంట్ అయ్యాడనే ఆస్పెక్ట్ని ఈ మూవీలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఒక పక్కన రాస్ అమెరికాకి ప్రెసిడెన్షియల్ రన్ ట్రై చేస్తూ ఉంటే సేమ్ ప్యారల్గా న్యూయార్క్ సిటీ మేయర్ పొజిషన్కి కింగ్ పిన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఇది ఎకో పోస్ట్ క్రెడిట్ సీన్లో చూసాం. ఈ రెండు పొలిటికల్ ఈవెంట్స్ కూడా కామిక్స్లో ఫేమస్ ఈవెంట్స్, దాని నుండి అడాప్ట్ చేసుకున్నవే ఇవి. ఇంకా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో థర్డ్ మెయిన్ ఆస్పెక్ట్స్ వచ్చేసి టియాముట్ ఐలాండ్. ఇటర్నల్స్ మూవీలో ఎర్త్ నుండి ఎమర్జ్ అవుతున్న టియాముట్ సెలెస్టియల్ యొక్క ఎమర్జెన్సీని ఇటర్నల్స్ ఆపేశారు కదా. ఆ టియాముట్ సెలెస్టియల్ యొక్క బాడీ కాంటినెంటల్ సైజులో ఉండటం వల్ల దాన్ని ఒక ఐలాండ్గా డిక్లేర్ చేస్తారు. ఆల్సో టియాముట్ బాడీ అంతా అడమాంటియంతో తయారైందని రివీల్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు అది ఎంసీయూలో ఫస్ట్ అడమాంటియం డెబ్యూ అవ్వుద్ది. అండ్ ఆల్సో ఈ మెటీరియల్ కోసం వరల్డ్లో డిఫరెంట్ మర్సినరీస్, ప్రైవేట్ ఆర్మీస్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, వేరు కంట్రీస్ అడమాంటియం కోసం ఆ ఐలాండ్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. మేబీ ఈ సిచ్యువేషన్నే మూవీ ఎండింగ్కి క్లిఫ్ హ్యాంగర్గా పెట్టేసి దాని యొక్క కంటిన్యూషన్ థండర్బోల్ట్స్ మూవీలో చూపించవచ్చు. ట్రైలర్లో కనిపించిన ఇంకో నోటబుల్ యాక్టర్ జియాన్ కార్లో ఎస్పోసిటో. ఈయన ప్లే చేసే రోల్ ఏంటో క్లారిటీ లేదు కానీ మోస్ట్ ప్రాబబ్లీ జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ బ్రిడ్జ్ క్యారెక్టర్ 6 ప్యాక్ ఆర్ వైల్డ్ ప్యాక్ అనే ఒక మర్సనరీ గ్రూప్లో మెంబర్ అన్నమాట. కామిక్స్ ప్రకారం ఈ గ్రూప్ని లీడ్ చేసేది కేబుల్. బ్రిడ్జ్ క్యారెక్టర్కి కేబుల్కి అంతగా పడదు. ఆల్సో ఈ క్యారెక్టర్కి పనీషర్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి. కేబుల్ క్యారెక్టర్ని ఆల్రెడీ మనకి డెడ్ పూల్లో చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంసీయూలో బ్రిడ్జ్ వర్క్ చేస్తున్న మర్సనరీ గ్రూప్ యొక్క బ్యాక్ స్టోరీని మార్చేయచ్చు. బ్రిడ్జ్వి ఎక్స్మెన్ కామిక్స్లో చాలా అపియరెన్సెస్ ఉన్నాయి. సో ఇండైరెక్ట్గా ఎక్స్మెన్ కనెక్షన్స్ని కూడా ఎంసీయూలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆల్సో ఈ మూవీలో సర్పెంట్ సొసైటీ అని ఒక విలన్ గ్రూప్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. యాక్టర్ జియాన్ కార్లో ఎస్పోసిటో ప్లే చేసే రోల్ సర్పెంట్ సొసైటీలో ఒక మెంబరా అని డౌట్స్ కూడా ఎరేజ్ అవుతున్నాయి. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నా మైండ్లో ఒక థియరీ ఫ్రేమ్ అయింది. ఏంటంటే జనరల్ రాస్ యూఎస్కి ప్రెసిడెంట్ అవుతాడు అండ్ శామ్ విల్సన్ ఏకే కెప్టెన్ అమెరికాని అఫీషియల్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ పర్సనల్గా హైర్ చేసుకుంటారు. సో ఇప్పుడు కెప్టెన్ అమెరికా సోలోగా ఇండివిజువల్గా ఫైట్ చేయకుండా రాస్ అండర్లో గవర్నమెంట్ కోసం వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఏదో ఒక మర్సనరీ గ్రూప్ టియాముట్ ఐలాండ్ మీద ఏదో సమ్ స్కెచ్ చేశారు, దానికి గవర్నమెంట్ నుండే ఇన్సైడర్ ఇన్ఫో ఎవరో హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. ఫైనలీ ఆ గ్రూప్ని యూఎస్ గవర్నమెంట్ అలాంగ్ విత్ కెప్టెన్ అమెరికా వెళ్ళి ఫైట్ చేసి స్టాప్ చేస్తారు. అంతా సెట్ అయింది అనుకున్న టైంకి ప్రపంచం మొత్తానికి టియాముట్ ఐలాండ్ యొక్క ఇంపార్టెన్స్ లేకపోతే అందులో దొరికే అడమాంటియం వాల్యూ తెలుస్తుంది. అప్పుడు వరల్డ్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్, కంట్రీస్ టియాముట్ ఐలాండ్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇప్పుడు కెప్టెన్ అమెరికా యుఎస్ గవర్నమెంట్ తరపున ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా తను ఇన్వాల్వ్ అవ్వలేడు. ఒకవేళ శామ్ ఇన్వాల్వ్ అయితే యుఎస్ గవర్నమెంటే ఇదంతా చేస్తున్నట్టు ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఎవరు ఐలాండ్ని ఆక్యుపై చేయకుండా ఉండడానికి అమెరికన్ గవర్నమెంట్ సీక్రెట్గా ఒక సూసైడ్ మిషన్ని ప్లాన్ చేసి అందులో క్రిమినల్స్ని, విలన్స్ని, యాంటీ హీరోస్ని పెట్టి ఇది గవర్నమెంట్ మిషన్ కాదు అన్నట్టు పోర్ట్రే చేసి వీళ్ళతోనే ఆ ఐలాండ్కి వచ్చిన వాళ్ళని ఫైట్ చేయిస్తారు. ఒకవేళ వీళ్ళు విన్ అయితే
ఐలాండ్ యూఎస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందండి అఫీషియల్గా. బట్ మిషన్లో చనిపోతే యూఎస్ గవర్నమెంట్కి ఫరక్ పడదు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో క్రిమినల్సే కదా అని. అండ్ అసెంబ్లీ అయిన ఈ సో కాల్డ్ సూసైడ్ మిషన్లో మెంబర్సే థండర్బోల్ట్స్ మూవీ మార్వెల్ వర్షన్ ఆఫ్ సూసైడ్ స్క్వాడ్ అనుకోండి. ఎందుకు యూఎస్ గవర్నమెంట్కి టియాముట్ ఐలాండ్ మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని మీకు డౌట్ రావచ్చు. ట్రైలర్లో ఒక చోట గ్లోబల్ పవర్ ఈజ్ షిఫ్టింగ్ అని డైలాగ్ ఉంది. నార్మల్గా రష్యాని యూఎస్ని వరల్డ్లో సూపర్ పవర్స్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు కానీ యూఎస్ గవర్నమెంట్ ఫాస్ట్గా యాక్ట్ చేయకపోతే వీళ్ళకున్న గ్లోబల్ పవర్ కోల్పోతారని భయంతో ఇదంతా చేస్తూ ఉంటారు. ఇదంతా నా థియరీ మాత్రమే, మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇవన్నీ కాకుండా ట్రైలర్లో కనిపించిన హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డీటెయిల్ నెంబర్ 1, శామ్యూల్ స్టర్న్స్ ఏకే మిస్టర్ బ్లూ ఏకే ద లీడర్. ఈ క్యారెక్టర్ని ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో చూసాం. ఆ మూవీ ఎండింగ్కి హల్క్ యొక్క గామా బ్లడ్ కట్ అయిన శామ్యూల్ హెడ్ మీద పడి తన బ్రెయిన్ పెద్దగా పెరిగిపోద్ది. కామిక్స్లో ఈ క్యారెక్టర్ని ద లీడర్ అని పిలుస్తారు. ఆ గామా బ్లడ్ వల్ల వచ్చిన మ్యూటేషన్తో శామ్యూల్ బ్రెయిన్ అంత పెద్దగా పెరిగిపోద్ది. దానికి బై ప్రోడక్ట్గా అతనికి జీనియస్ ఎబిలిటీస్ వస్తాయి, సూపర్ ఇంటెలిజెంట్గా అయిపోతాడు. బహుశా మూవీలో జనరల్ రాస్ రెడ్ హల్క్గా మారడానికి శామ్యూలే హెల్ప్ చేసి ఉండొచ్చు. ఆల్సో ట్రైలర్లో ఒక క్యాప్ పెట్టుకుని హెడ్ కవర్ చేసుకుంటూ ఒక క్యారెక్టర్ కనిపిస్తాడు, అది శామ్యూల్ స్టర్న్సే. అండ్ ఆల్సో ట్రైలర్లో ఒక ల్యాబొరేటరీలో ఫైట్ సీన్ చూపించారు కదా, ఆ ల్యాబ్లో కొంచెం చూడటానికి ఇంక్రెడిబుల్ హల్క్లో శామ్ వర్క్ చేస్తున్న ల్యాబ్ లాగానే అనిపించింది. వేరేది కూడా అయి ఉండొచ్చు, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. డీటెయిల్ నెంబర్ 2, రెడ్ హల్క్ని కెప్టెన్ అమెరికాని చూపించిన సీన్స్లో రోడ్కి బోత్ సైడ్స్ కూడా చెరీ బ్లాసమ్ ట్రీస్ ఉన్నాయి. యూజువల్గా ఇవి ఎక్కువ జపాన్ అండ్ సౌత్ కొరియాలో ఉంటాయి. సో ఇక్కడ ఫైట్ సీన్ ఆ ప్లేసెస్లో జరుగుతూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ అమెరికాలోనే ఏదైనా ప్లేస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. డీటెయిల్ నెంబర్ 3, యాక్టర్ షీరా హాస్ ట్రైలర్లో ఒక స్పై రోల్ని ప్లే చేస్తూ కనిపించింది. ఈమె ప్లే చేసేది ఇజ్రాయెల్ సూపర్ హీరో అయిన సబ్రా అని అంటున్నారు. చూడాలి మరి మూవీలో ఎలా చూపిస్తారు. డీటెయిల్ నెంబర్ 4, యాక్టర్ కార్ల్ లమ్లీ ప్లే చేసిన ఇసాయా బ్రాడ్లీని ట్రైలర్లో చూడొచ్చు. జనరల్ రాస్ని అటాక్ చేస్తున్న స్క్రీన్లో ఇతను కూడా స్టీవ్ లానే సూపర్ సోల్జర్. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సిరీస్లో ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ బ్రాడ్లీకి గవర్నమెంట్తో అంత టర్మ్స్ బాగున్నట్లు అనిపించట్లేదు. డీటెయిల్ నెంబర్ 5, కెప్టెన్ అమెరికా న్యూ సూట్, వైబ్రేనియం షీల్డ్ అండ్ ఆర్మర్తో పాటు శామ్ విల్సన్కి వింగ్స్ అండ్ హెల్మెట్ కూడా ఉన్నాయి. డీటెయిల్ నెంబర్ 6, శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా మ్యాంటిల్ని తీసుకున్నట్టే టార్స్ ఇప్పుడు ఫాల్కన్ మ్యాంటిల్ని తీసుకున్నాడు. ఇద్దరికి వింగ్స్ ఉన్నాయి. సో 2 వింగ్ సూపర్ హీరోస్ని చూడబోతున్నాం అనమాట. అండ్ ఆల్సో టార్స్ ఫ్యూచర్ యంగ్ అవెంజర్స్లో కూడా ఉండబోతున్నాడు. డీటెయిల్ నెంబర్ 7, జనరల్ రాస్ లేదా ప్రెసిడెంట్ రాస్ వరల్డ్ మ్యాప్ని చూపిస్తూ ఏదో డిమాన్స్ట్రేషన్ ఇస్తూ ఉంటాడు. దాంట్లో మన ఇండియా కూడా కనిపిస్తుంది. కొన్ని కంట్రీస్ని వాటిలో రీజన్స్ని ఎల్లోగా హైలైట్ చేసి చూపించారు. మరి ఇక్కడ ఏం డిస్కషన్ చేస్తున్నారో క్లారిటీ లేదు. డీటెయిల్ నెంబర్ 8, మ్యాప్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్న సీన్లో ఇసాయా బ్రాడ్లీ రాస్ని అటాక్ చేస్తాడు కదా, ఇది నాకు కొంచెం బక్కీని గుర్తు చేసింది. బక్కీని హైడ్రా వాళ్ళు కంట్రోల్ చేసినట్టే హైడ్రా ప్రెజెంట్ బ్రాడ్లీని కంట్రోల్ చేసి ఇలా చేయిస్తుందా అంటారా? మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్లీ ఈ మూవీ 2 మేజర్ ఈవెంట్స్కి దారి తీస్తుంది. దాంట్లో ఒకటి థండర్బోల్ట్స్ అయితే ఇంకోటి వరల్డ్ వార్ హల్క్ అనమాట. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్రేక్ డౌన్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మేమేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే, మీకేమైనా కనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లూనాటిక్స్.